హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజైతే వ్లాగ్ వచ్చేసి ఫస్ట్ టైం నేను ఒకటి చేశాను. ఈరోజు మీకు చూపిస్తాను. ఇదే ఫస్ట్ టైం, ఇదే లాస్ట్ టైం, ఇంకా మళ్ళీ ఎప్పుడు చేయాలనుకోవట్లేదు. ఫస్ట్ టైం చేశాను. ఎలా ఉంది ఏంటనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. ఇక్కడ మీరు చూస్తున్నది ఈరోజు సండే స్పెషల్ తలకాయ కూర చేసినాం. ఇదే ఫస్ట్ టైం, ఇదే లాస్ట్ టైం. ఎందుకన్నానంటే ఇది ఎప్పుడు నేను చేయలేదు. ఫస్ట్ టైం అంటే బోన్స్కు మంచిదని చెప్పేసి ఫస్ట్ టైం తీసుకొచ్చామన్నమాట. కానీ అందులో అన్ని బోన్స్ ఉంటాయి. కాకపోతే ఇంటి దగ్గర ఉన్నది ఏంటంటే కొంచెం ఇంకా బాగుంటుంది అనమాట. అక్కడ అమ్మ వాళ్ళు చేసే స్టైల్ కానీ అది ఫ్రెష్ది కదా. ఇక్కడ ఎంతైనా హైదరాబాద్ ఫస్ట్ టైం అనమాట. నా ఈ 13 years ఎక్స్పీరియన్స్లో నేను ఫస్ట్ టైం తీసుకొచ్చా ఈ తలకాయ. మా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి నేను ఎప్పుడు తీసుకురాలేదు. పాప మా హస్బెండ్ వెజిటేరియన్ అయినా కూడా తీసుకొచ్చాడు. ఫస్ట్ అయితే దాన్ని బాగా వాష్ చేసి పసుపు కొంచెం సాల్ట్ వేసి అందులో ఏం వాటర్ వేయకుండా ఉట్టినే బాయిల్ చేశాను. అందులో వచ్చే వాటర్తోనే ఉడికించాను. తర్వాత ప్రెషర్ కుక్కర్లో ఆయిల్ వేసుకొని, పల్లి ఆయిల్ వేసుకొని చేసుకుంటున్నాను. కొంచెం షాజీరా ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత మనం ఇది ఉడికించుకున్నాం కదా, ఇలా ఏం వాటర్ వేయలేదు. జస్ట్ కడిగిన తర్వాత కొంచెం పసుపు సాల్ట్ వేసి కొంచెం ఉడకబెట్టాను. దాన్ని ఇంక ఇందులో ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఇది ఫ్రై చేసుకొని కాసేపు తర్వాత కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని చాలాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ కారం అయితే యాడ్ చేసిన. కారమును పచ్చి ధనియాల పొడి, జీలకర్ర పొడి యాడ్ చేసి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కొన్ని వాటర్ అయితే వేసుకున్నాను. వండడం అయితే సింపులే, కానీ ఇక్కడ అంతా ఫ్రెష్నెస్ ఉండదు అనమాట. హైదరాబాద్లో ఎంతైనా కూడా నాకు ఇన్ని రోజులు ఎప్పుడు తినాలనిపించినా కూడా నేను తెచ్చుకునేదాన్ని కాదు. బాగా కారం వేసిన తర్వాత ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్, తగినంత సాల్ట్ వేసి మరి కాస్త ఫ్రై చేసి కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక చిటికెడంత చింతపండు రసం అయితే ఇంటి దగ్గర అమ్మ కూడా ఇస్తుంది. ఎందుకంటే ఇది కొంచెం జిగురుగా ఉంటుంది కదా, ఆ జిగురుదనం పోవడానికి చిటికెడంత 1 టేబుల్ స్పూన్ అంత చింతపండు వాటర్ వేసేసుకొని, అలాగే గరం మసాలా వేసేసుకొని ఇంకా ప్రెషర్ కుక్కర్ పెట్టి ఒక 3-4 విజిల్సే పెట్టా. ఎక్కువ విజిల్స్ నేను పెట్టలేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను ఉడికించాను కదా. ఇక ప్రెషర్ కుక్కర్ మొత్తం ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఇలా ఉండింది. టేస్ట్ అదంతా బాగుంది, కానీ ఎక్కువ బోన్స్ ఉన్నాయనిపించింది. ఇంటి దగ్గర ఏంటంటే తలకాయ 3 kgs అలా ఉంటుంది కాబట్టి మాకు మళ్ళీ ఫ్రెష్ది కాబట్టి ఆ టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. ఇక్కడ కూడా టేస్ట్ బాగానే ఉంది, కానీ ఎందుకో అనిపించింది. ఇంకా మా హస్బెండ్ తినరు, మా పెద్దబాబు తినడు, మా చిన్నడు కూడా కొంచెం కష్టంగానే తిన్నాడు. నా ఒక్కదాని కోసం ఇంత ప్రాసెస్ అవసరమా అనిపించింది. ఆయన మా చిన్నడు కూడా తిన్నాడు, కానీ ఏదో ఇంకా ఓకే అన్నట్టుగా తిన్నాం. కానీ ఇంకెప్పుడు చేసుకోవాలనుకోవట్లేదు. టేస్ట్ అదంతా బాగుంది, కానీ ఇందులో బోన్స్ ఇదంతా అంటే ఒక్కరి కోసం ఇంత కష్టపడి చేసుకోవాల్సిన అవసరం లేదనిపించింది. చూడండి, మేము రైస్లో కాకుండా ఉట్టి ముక్కలే తినేసినాం. ఇంకా మా రిత్విక్ కూడా చూడండి చక్కగా, పాపం విరాట్ తినడు తను. మా విరాట్కి అసలు వెజిటేరియన్, కానీ ఈ మధ్య చికెన్ అయితే తింటున్నాడు పాపం. మా రిత్విక్ అయితే కుమ్మేస్తాడు ఏదైనా సరే. ఆ టేస్ట్ వైజ్ అదంతా బాగుంది, కానీ బిగ్ ప్రాసెస్ అనిపించింది నాకు. ఇంకా మా హస్బెండ్కి బ్రౌన్ రైస్, పప్పు చారు, సాంబార్ అంటారు కదా, సాంబార్ చేసా. ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఫ్రై, అదేంటిది క్యారెట్ ఫ్రై చేసా. ఇంక ఇది కొంచెం చికెన్ కూడా చేసినాం. మా చెర్రీ తింటని చెప్పేసి వాడి కోసం చికెన్ కూడా చేసినాం. ఇంకే ఇలా అయితే సండే ఫుడ్ వంటకాలు అయితే ఇలా జరిగినాయి ఫ్రెండ్స్ మా సండే. నెక్స్ట్ అయితే మీకు మేము నిన్న సాటర్డే ఒక ప్లేస్కి వెళ్ళాము. ఆ వ్లాగ్ అయితే నెక్స్ట్ అయితే వస్తుంది. ఇంకా ఫుడ్ అంతా అయిన తర్వాత ఇది ఇంకా మా వాళ్ళు తినడం అది చూపించలేదు కదా. ఇది వచ్చేసి లాస్ట్ వీక్ది అన్నమాట, ఈ వీక్ది కాదు, సారీ. ఈ వీక్ వండే తలకాయ వెజ్ వాళ్ళకి పాలకూర పచ్చడి చేసా. నేను ఇంకా అదంతా తీయలేదు ఈరోజు. అది చేయడం వల్ల ఏంటంటే కొంచెం పని ఎక్కువ అవుతుంది కదా, అందుకోసం నేను ఇంక ఈరోజు ఎక్కువ ఏం తీయలేదు అనమాట. ఇది లాస్ట్ సండేది. ఇది వచ్చేసి ఉగాది రోజు మా పిల్లల ట్యూషన్ టీచర్ ఎప్పుడైనా సరే తన బర్త్డే అయినా సరే, న్యూ ఇయర్ అయినా సరే, దీనికి అట్లా భోజనాలు అయితే పెడుతుంది. ఆ రోజు ఉగాది రోజు వీళ్ళకి లంచ్ ప్రొవైడ్ అయితే చేసింది తను. పూరి, పాయసం, వైట్ రైసు, పప్పు, పులిహార, ఇంకేంటో చాలా డిషెస్ పెట్టిందంటే నాకు కూడా గుర్తులేదు. కొంచెం ఒక క్లిప్పు తీయండి అంటే ఇంకా వీళ్ళు తీశారు.
చాలా బాగా చేస్తారు మేడం. బిర్యానీ కానీ లేకపోతే ఏదో పన్నీర్తో కానీ బాగా చేస్తారనమాట. అసలు నిజంగా ఏ ట్యూషన్ టీచర్ కూడా ఇలా ఫుడ్ని అయితే పెట్టదు అసలు నాకు తెలిసి. దీన్ని ఇప్పటికీ వీళ్ళు ట్యూషన్ జాయిన్ అయిన దగ్గర నుంచి చాలాసార్లు తన చేతి వంట అయితే వీళ్ళు తిన్నారు. నాకైతే చాలా బాగా అనిపించింది. అట్లా ఫుడ్ పెట్టడం వల్ల మంచి జరుగుతుంది ఎప్పుడైనా సరే అనిపించింది నాకైతే. ఇంకా మా వాళ్ళు వీళ్ళందరూ ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు, చూసారు కదా. ఇంక ఇది ఉగాది రోజు అనమాట వాళ్ళు వెళ్ళింది. నేను ఆ రోజు అడిగాను టీచర్ని, ఒక చిన్న క్లిప్ తీసి పంపించండి మ్యామ్ అంటే తను తీశారనమాట. చాలా బాగా చేస్తారు, ఎప్పుడైనా సరే ఏదైనా సెలబ్రేషన్ బాగా చేస్తారు మేడం. నాకు ఇది భలే అనిపిస్తుంది. అంటే అందరు ఎంతవరకు ట్యూషన్ చెప్తారో అంతవరకు వదిలేస్తారు, కానీ ఇలా ఎవరు చేయరు కదా అని. ఇంక ఇది వచ్చేసి సాటర్డే రోజు. మేము సాటర్డే రోజు పొద్దున్నే పూజ చేసుకొని నిన్న మంచిగా ఒక ప్లేస్కి వెళ్ళాము. అది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. చాలా బాగుండింది ఆ వ్లాగ్ అయితే. అసలు మా గార్డెన్లో పూసిన పువ్వులు చూడండి ఎంత చక్కగా, మందారాలు అయితే ఎంత బాగా పూసాయో. నిన్న మంచిగా పువ్వులు అయితే ఇలా సమర్పించి పూజ అయితే ఇలా చేసుకున్నాను. ఇంకా ఇక్కడ కూడా శివుడి దగ్గర కూడా మంచి చక్కగా దీపారాధన చేసేసుకొని ఇంకా ఈరోజు వచ్చేసి అయితే ఇంకా ఫుడ్ బాగా తిన్నాం కదా, అందుకని చెప్పేసి మా ఇంట్లో అన్నీ ఓపెన్ చేసి చూస్తే టీ పౌడర్ లేదు. అందుకే నేను ఫస్ట్ టైం కాఫీ చేసా. కాఫీ ఎప్పుడు కూడా మేము ఇంట్లో చేయము. ఈరోజు అయితే నేను కాఫీ ట్రై చేసిన, చాలా బాగా వచ్చింది, చాలా బాగా అనిపించింది. అంటే అది నేను ఫేస్ ప్యాక్ కోసం తెచ్చుకుంటాను ఎప్పుడు. కాఫీ అసలు ఉండదు ఇంట్లో మాకు, కాఫీ పౌడరు. ఫేస్ కోసం తెచ్చుకున్నప్పుడు ఆ పౌడరు ప్యాకెట్ ఉండే, లేదని చెప్పేసి ఈరోజు ఇప్పుడైతే ఈవినింగ్ టైము ఇది తిన్నాం కదా తలకాయ కర్రీ, అందుకని చెప్పేసి నాకు కాఫీ ఏదైనా టీ కానీ ఏదైనా తాగాలనిపించింది, గ్రీన్ టీ కానీ. ఇంకా గ్రీన్ టీకి బదులు కొంచెం కాఫీ తాగుదామని చెప్పేసి ఆ పౌడర్ ఉండేసరికి కాఫీ అయితే చేసా. షుగర్ కాఫీ పౌడర్ చేసి బాగా బీట్ చేసా, దాంట్లో వేడివేడి పాలు పోసా. మా రిత్విక్ కూడా కావాలన్నాడు. ఇంకా మా హస్బెండ్ స్లీప్లో ఉన్నాడు, తను లేసాక తనకు కూడా ఇదే ఇవ్వాలి. చాలా బాగుండేది. నేను కొంచెం తక్కువ యాడ్ చేసుకున్నా. కాఫీ పౌడర్ ఎక్కువ యాడ్ చేసుకుంటే ఎక్కువగా ఉంటుంది, అంటే ఎక్కువ యాడ్ చేసుకుంటే ఎక్కువ షుగర్ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. అందుకే నాకు షుగర్ ఎక్కువ వాడాను అసలు, అందుకోసమని. ఇలా అయితే కొంచెం పాల్లాగా కనిపిస్తుంది కానీ బాగానే ఉంది. కాఫీ ఫ్లేవర్ అయితే చాలా బాగా వచ్చింది. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.